జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట రోడ్డు అన్నగారిపాలెం వెంకటేశ్వరపురం మార్గమధ్యంలో ఆటోను ఐస్ లోడుతో వస్తున్న లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న కావలి రూరల్ సిఐ కె శ్రీనివాసరావు తన సిబ్బందిని సంఘటనా స్థలానికి హుటాహుటిన పంపించారు. క్షతగాత్రులను పోలీసులు కావలి ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ఆటోలో ఉన్న కావలి పట్టణానికి చెందిన అంబేద్కర్ నగర్కు చెందిన చిరుతోటి జగన్, అలాగే వెంకటేశ్వరపురంకు చెందిన ప్రళయ కావేరి రమణయ్య, తన కుమారుడు విద్యార్థి అయినటువంటి సోమేష్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని కావలి వైద్యశాల నుంచి తిరిగి నెల్లూరుకు విషమంగా ఉండడంతో తరలించడం జరిగింది. కావలి సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీని అదుపులోకి తీసుకున్నారు. జగన్, సోమేష్ ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్లు మాట్లాడారు. ఏమవుతాడు నీకు? ఏ ఊరు మీది? అయింది ఏం జరిగిందంట? ఆటోలోకి నుంచి పిల్లాడికి తీసుకుని ఇంటికి పోతా ఉంటే ఆటోలో వెళ్ళి వెళ్తున్నారు. అక్కడి నుంచి లారీ వచ్చింది. ఎవరు కొట్టారంట? ఆటోని లారీ కొట్టిందా? లారీ తెలియదు. ఇప్పుడు పిల్లోడిని నెల్లూరు పంపించారా? కనుక చెయ్యి ఇరిగిందా? ఏం పేరు? ఆయన పేరు? ఇంటి పేరు? ప్రళయ కావాలి రమణయ్య. ఏం పని చేస్తుంటాడు? ఎంతమంది పిల్లలు? ఆయనకి ఇద్దరు కొడుకులు. ఈ అబ్బాయి పెద్దోడు నెల్లూరు కాసింది, చిన్నాడు. ఇద్దరు బడికి వెళ్తున్నాడు. అబ్బాయి 10th 10వ తరగతి అయిపోయిందా? 10 పాస్ అయ్యాడు. 11 ఎక్కడ చేర్పియాలని? కావులో చేర్పించారు. కావులో చేర్పిస్తే బాగలేదనే స్కూల్ మళ్ళీ ఒట్టూరుకు జాయిన్ అయ్యింది. అది టీసీ వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటే అది ఎలా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10:30 సమయంలో తుమ్మలపెంట నుంచి కావలి నుంచి తుమ్మలపెంట అన్నగారిపాలెం పోతున్న ఆటో మా వార్డు అబ్బాయి చిరుతోటి జగన్ అనే అతను ఆటో తోలుతుండగా ఆటోలో ప్యాసింజర్లు తీసుకొని అన్నగారిపాలెం వెళ్తుండగా మార్గ మధ్యంలో లారీ వచ్చి యాక్సిడెంట్ జరిగింది. దాని తరపున వాళ్ళ ముగ్గురికి గాయాలైనాయి. కొద్దిగా సీరియస్ కండిషన్గా ఉంది. అలాగే చిరుతోటి జగన్ అనే అతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. అందుకని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ నుండి కావలి నుండి కొద్దిగా ఎమర్జెన్సీ కావాల్సిన వల్ల నెల్లూరు నారాయణకి షిఫ్ట్ చేయడం జరిగింది.
ఇంకొక ఇద్దరికి కూడా కొద్దిగా కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. మా కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు నేను వచ్చి పరామర్శించి వాళ్ళని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది నెల్లూరుకి, నారాయణ హాస్పిటల్కి. వాళ్ళ కండిషన్ చూస్తాము, ఇంకా మళ్ళీ మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నాను. దేవుడి దేవుళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం 11-10 గంటల సమయంలో కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం విలేజ్ వెంకటేశ్వరపాలెం పట్టపాలెం సమీపాన రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో అల్లూరు వైపు నుంచి తుమ్మలపెంట వైపుకి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ TN23DX 6156 అనే ఒక ప్రాన్ ఫీడ్ తీసుకుని వస్తున్న వెహికల్ వస్తూ ఉంటే ఎదురుగా జగన్ అని ఒక అంబేద్కర్ నగర్ కావల్లో అంబేద్కర్ నగర్ సంబంధించిన వ్యక్తితను ఆటో తీసుకుని వెంకటేశ్వర పట్టపాలెం సంబంధించి ఇద్దరు ప్యాసింజర్స్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ ఏచర్ వెహికల్ ఫీడ్ వెహికల్ డ్రైవరు నిర్లక్ష్యంగా వేగంగా బండి నడపడం వలన ఇది ఎదురుగా వస్తున్న ఆటోకి హిట్ అయింది. దాంట్లో ముందు కూర్చున్న వ్యక్తులకి డ్రైవర్తో జగన్తో పాటు ముందు కూర్చున్న వ్యక్తులిద్దరికి కూడా ఇంజురీస్ అయినాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు అంబులెన్స్లో చికిత్స నిమిత్తము ఆనంద్ హాస్పిటల్లో కావలికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఒక సోమేష్ అనే తీవ్ర గాయాలు ఉంటే అబ్బాయి నెల్లూరు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఇది కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో దీనిపైన యాక్సిడెంట్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తు చేస్తున్నాము. దీనిలో సోమేష్ అనే ఒక 16 years అబ్బాయి, 10th క్లాస్ చదివే అబ్బాయికి తీవ్రమైన గాయాలు తగిలి అని చెప్తున్నారు. ఇతని పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. ఇతను ప్రజెంటు నెల్లూరు నారాయణ హాస్పిటల్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించారు. దీంట్లో ఇంకో గాయపడ్డ రమణయ్య అనే అతన్ని ఆనంద్ హాస్పిటల్ కావల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏచర్ వాహనాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము. దీనిపైన తదుపరి దర్యాప్తు కొనసాగించబడుతుంది.